హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో టీజీటెట్కి సంబంధించి అంటే జనవరి 2వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు రాయబోయే ఎగ్జామ్స్కి సంబంధించి ఆన్లైన్ ఎగ్జామ్స్కి సంబంధించిన అభ్యర్థులకు మాత్రం ఈ వీడియోని అయితే షేర్ చేయండి. మిగతా ఎవరైనా ఉంటే కూడా ఎగ్జిట్ కావచ్చు. ఎందుకంటే ఓన్లీ టీజీటెట్ రాయబోయే అభ్యర్థుల కోసం మాత్రమే ఈ వీడియో చేస్తున్నా. ఎందుకంటే ఏ విధంగా ఎగ్జామ్ రాయాలి, ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కాబట్టి సిబిటి మోడ్లో ఉంటుంది. కాబట్టి ఆ సిబిటి మోడ్లో ఏ విధంగా ఎగ్జామ్ ఉంటుంది అనేది నేను క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. ఫ్రెండ్స్, మీరు ఇంకా హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోకపోతే మనకు ఇక్కడ ఆల్రెడీ ఇంకా ఎనబుల్లోనే ఉంది. చాలామంది అయితే డౌన్లోడ్ చేసుకుంటారని నేను నమ్మునా. సో మీరు ఇంకా ఎవరైనా డౌన్లోడ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇక్కడ క్లిక్ చేసి జనరల్ నెంబరు అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తే మీరు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అందులో ఒక 17 ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, అవి కూడా ఖచ్చితంగా చదవండి. ఈ వీడియోలో ఏంటంటే టీజీటెట్ మాక్ టెస్ట్ 2024 సెకండ్ అనేది మనకు ఒకటి ఎనబుల్ చేయడం జరిగింది. ఇక్కడ లింకు, ఆ లింకులో మనం ప్రెస్ చేస్తే మనకు ఎగ్జామ్ యాజ్ ఇట్ ఈజ్ ఎగ్జామ్, రియల్ ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుందో దానికంటే ముందు మనం ప్రాక్టీస్ చేసేదనే మాక్ టెస్ట్ అంటాం కదా, ఆ విధంగా మనం రియల్ ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుందో యాజ్ ఇట్ ఈజ్గా 150 క్వశ్చన్స్తో మనకు మాక్ టెస్ట్ అయితే టీజీటెట్ నుంచి కండక్ట్ చేయడం జరుగుతుంది. అది ఏ విధంగా ఉంటుందో నేను క్లియర్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. ఛానల్ కొత్తగా వస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని అయితే ఫాలో అవ్వండి. ఇక్కడ మనం క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ఇంకో విండో ఓపెన్ అవుతుంది. ఇందులో మనకు ఇక్కడ సైన్ ఇన్ పై నొక్కండి డైరెక్ట్. ఇక్కడ నొక్కిన తర్వాత మనకి ఇక్కడ ఇన్స్ట్రక్షన్ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అనేది మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. ఇవన్నీ కూడా స్క్రోల్ చేస్తే ఇక్కడ నెక్స్ట్ అని కనిపిస్తుంది. నెక్స్ట్ పై నొక్కిన తర్వాత ఇక్కడ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్, అదర్ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అని మనకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా చెక్ బాక్స్ పై నొక్కి ఐఎమ్ రెడీ టు బిగిన్ అని ప్రెస్ చేయాలి. ఇప్పుడు అవి మనం చదవకుండా మనం ఇందులోకి వచ్చినాం. మనం మళ్ళీ దాంట్లో చూడాలనుకుంటున్నప్పుడు ఇక్కడ వ్యూ ఇన్స్ట్రక్షన్స్ అని మనకు ఒకటి ఇవ్వడం జరిగింది. రైట్ సైడ్లో టాప్లో మీరు చూసుకోవచ్చు, మన ఫోటో వస్తుంది. ఇక్కడ ఫోటో పక్కనే మన పేరు వస్తుంది. ఆ తర్వాత మనకున్నటువంటి 150 క్వశ్చన్స్కి సంబంధించి 150 క్వశ్చన్స్ ఉన్నాయా లేవా అనేది ఇక్కడ క్వశ్చన్ పేపర్ పై నొక్కితే మనకి ఈ విధంగా కనిపిస్తుంది. ఇందులో ఓన్లీ క్వశ్చన్స్ మాత్రమే డిస్ప్లే అయితే ఆప్షన్స్ డిస్ప్లే కావు. మనకు 150 క్వశ్చన్స్ ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోవడానికి ఇట్లా 150 క్వశ్చన్స్ ఉన్నాయా లేదా స్క్రోల్ చేస్తూ పోతే మౌస్లో మధ్యలో ఒకటి బాల్ బటన్ ఉంటుంది కదా, ఆ బాల్ బటన్ స్క్రోల్ చేస్తూ వెనక్కి స్క్రోల్ చేస్తూ పోతే మనకు 150 క్వశ్చన్స్ కనిపిస్తాయి. ఆ తర్వాత మనకి ఇక్కడ క్లోజ్ చేసుకోవడానికి బటన్ కూడా ఉంటుంది. ఇక్కడ మనకు ఆల్రెడీ టైం స్టార్ట్ అవుతుంది. ఇక్కడ టాప్లో కనిపిస్తుంది చూడండి, అబ్జర్వ్ చేయండి. మౌస్ పాయింటర్ని అబ్జర్వ్ చేస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ టైం లెఫ్ట్, మీకు ఎంత టైం ఉందనేది కూడా ఇక్కడ డిస్ప్లే అవుతుంటుంది. ఈ విధంగా చెక్ చేసుకోవాలి. ఈ ఫోటో కింద మనకు కొన్ని ఇచ్చారు చూడండి, ఇట్లా గ్రీన్ కలర్లో కనిపించినాయి. ఇక్కడ నెంబర్స్ పడతాయి, ఇక్కడ 0 ఉంది కదా, నెంబర్స్ పడతాయి. మీరు ఎన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ చేసిరు అనేది ఇక్కడ కనిపిస్తుంది. మీకు కనిపిస్తున్నది ఇంకా ఎన్ని క్వశ్చన్లకు ఆన్సర్ చేయలేదు అనేది మీరు అంటే విజిట్ చేసి క్వశ్చన్ చూసిరు కానీ ఆన్సర్ చేయనివన్నీ అనేది ఇక్కడ చూపిస్తుంది. అసలు మీరు క్వశ్చనే చూడనివి ఇక్కడ చూపిస్తుంది ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయని. ఇప్పుడు మనకు ఒకటి ఇక్కడ డిస్ప్లే అవుతుంది కాబట్టి ఇక్కడ 149 అనేది చూపిస్తుంది. ఇక నేను తర్వాత ఈ క్వశ్చన్ చదివినా కానీ దానికి ఆన్సర్ తెలియదు, నేను తర్వాత దీనికి ఆన్సర్ పెడతా అనుకునేటోళ్ళు ఇట్లా వచ్చిన తర్వాత కూడా నెక్స్ట్ క్వశ్చన్కి పోయినప్పుడు మనకి ఇక్కడ మార్కుడు మనం ఇంకా ఎన్ని రివ్యూలో ఉన్నాయి అనేది ఇక్కడ వస్తుంది. ఆ తర్వాత కింద క్వశ్చన్ నెంబర్స్ మొత్తం డిస్ప్లే అవుతాయి. ఇక్కడ మనకు ఓన్లీ 16 క్వశ్చన్సే ఇక్కడ స్క్రీన్పై కనిపిస్తున్నాయి, మీకు అక్కడ కొన్ని కనిపించవచ్చు. ఆ తర్వాత మనకు మొత్తం ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోవడానికి మౌస్లో ఉన్నటువంటి బాల్ బటన్ మధ్యలో ఉంటుంది కదా స్క్రోల్ చేయడానికి, ఆ బటన్ ఇట్లా స్క్రోల్ చేస్తూ వెళ్ళండి. మనకు మౌస్ పాయింటర్ ఇక్కడ పెట్టి స్క్రోల్ చేస్తేనే మనకు స్క్రోల్ అవుతుంది కదా, 150 క్వశ్చన్స్ ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోవచ్చు. ఇట్లా మనం ఇది ఫస్ట్ క్వశ్చన్, మనం ఫస్ట్ ఓపెన్ అయినప్పుడే ఫస్ట్ క్వశ్చన్ ఓపెన్ అయి ఉంటుంది. ఇక్కడ మనం టాప్ లెఫ్ట్కి వచ్చినాం చూడండి, క్వశ్చన్ నెంబర్ 1. ఇక్కడ క్వశ్చన్ డిస్ప్లే అవుతుంది, దాని కింద 4 ఆప్షన్స్ వస్తాయి, పక్కన చెక్ బాక్స్లు వస్తాయి. ఈ బాక్స్లో ఇట్లా క్లిక్ చేయాలి, దాని మీద పెట్టి క్లిక్ చేయాలి. ఖచ్చితంగా మౌస్ అలవాటు ఉండాలి, అలవాటు లేకపోతే ఎక్కడెక్కడో పోతుంటుంది, ఇట్లా పోతుంటుంది, అది ఖచ్చితంగా దానికి ఆన్సర్ కాదు. ఇట్లా డైరెక్ట్ క్వశ్చన్ పై నొక్కినా కూడా వచ్చేస్తుంది. మీరు ఇన్నే నొక్కాల్సిన అవసరం లేదు, ఈ చిన్న బాక్స్లోనే నొక్కాల్సిన అవసరం లేదు. ఈ క్వశ్చన్ ఆన్సరు ఇక్కడ నొక్కేస్తే మనకు అది వచ్చేస్తుంది ఆన్సర్. ఇట్లా మనం క్వశ్చన్ ఆప్షన్ ఏదైతే ఉందో ఆ ఆప్షన్ పై నొక్కినా కూడా మనకు అది సెలెక్ట్ అయిపోతుంది. అట్లా సెలెక్ట్ అయిన తర్వాత ఇక్కడ కిందికి రావాలి.
ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ అనేది ఉంటుంది చూడండి, పాయింటర్ని గమనించండి. సేవ్ అండ్ నెక్స్ట్ అనేది ఉంటుంది. ఇక్కడ నొక్కినమడే ఆడ క్వశ్చన్ నెంబర్ 1 ఉంది కదా, క్వశ్చన్ నెంబర్ 2కి వెళ్ళిపోతుంది. ఇక్కడ చూడండి క్వశ్చన్ నెంబర్ 2కి వెళ్ళిపోయింది. సేవ్ అండ్ నెక్స్ట్ నొక్కితే క్వశ్చన్ నెంబర్ 2కి వెళ్ళిపోయింది. మళ్ళీ క్వశ్చన్ వచ్చింది, ఇక్కడ మ్యాచ్ ద ఫాలోయింగ్ ఉంది కాబట్టి ఈ విధంగా ఉంది. ఈ క్వశ్చన్ మొత్తం డిస్ప్లే కాకపోతే స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఇది ఫస్ట్ ఆప్షన్ అనుకున్నారు అనుకోండి, ఇక్కడ నొక్కినా కూడా ఆన్సర్ సెలెక్ట్ అయిపోతుంది. లేదు దీనికి ఆన్సరు ఇది నేను ఫస్ట్ ఆప్షన్ పెట్టినాను, సెకండ్ ఆప్షన్ ఇది యాక్చువల్లీ అనుకుంటే ఇక్కడ క్లియర్ రెస్పాన్స్ అనేది ఉంటుంది. దీనిపై నొక్కితే అది క్లియర్ అవుతుంది. మళ్ళీ సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది ఫస్ట్ స్టార్టింగ్లోనే కాదు, క్వశ్చన్ చూసినప్పుడే కాదు, 150 క్వశ్చన్ అంటే 2.5 గంటలు రాసే మొత్తంలో లాస్ట్లో కూడా మనం కరెక్షన్ చేసుకోవడానికైతే ఉంది. లేదు ఈ ఆప్షన్ క్వశ్చన్ చదివినా కానీ దీనికి కరెక్ట్గా తెలుస్తలేదు అనుకుంటే మార్క్ ఫర్ రివ్యూ తర్వాత చూసుకుంటా దీన్ని అనుకుంటే ఇక్కడ నొక్కితే క్వశ్చన్ నెంబర్ 3కి వెళ్ళిపోతుంది. కానీ క్వశ్చన్ నెంబర్ 2 ఇక్కడ బ్లూ కలర్లో కనిపిస్తుంది, ఇక్కడ రైట్ సైడ్లో ఇక్కడ చూసుకోవాలి. ఇట్లా బ్లూ కలర్లో ఉందంటే రివ్యూలో ఉంది, ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేయలేదు, నువ్వు చూసినావు కానీ ఆన్సర్ చేయలేదు. ఇట్లా గ్రీన్ కలర్లో ఉంటే నువ్వు ఆన్సర్ చేసినావు, ఓకే. ఇట్లా రెడ్ కలర్లో ఉంటే మాత్రం నువ్వు ఆన్సర్ చేయలేదు, ఓకేనా. ఇట్లా ఇక్కడ ఆప్షన్ 1 అనుకున్నాం, సేవ్ అని నెక్స్ట్ కొట్టాలి. ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 3 ఉంది, నేను 4కి వెళ్ళాలి. 4కి వెళ్ళాలంటే 2 ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ ప్రీవియస్ అని నొక్కితే 3కి వెళ్తుంది. లేదు అనుకుంటే ఇప్పుడు 4th క్వశ్చన్లో ఉన్నాం, 3వ క్వశ్చన్కి వెళ్ళాలంటే ఇక్కడ 3 పై నొక్కితే కూడా క్వశ్చన్ 3 డిస్ప్లే అవుతుంది. లేదు మనం 30 క్వశ్చన్లు 30 ఆ విధంగా సబ్జెక్ట్ వైజ్గా ఉంటాయి కదా, నేను 31వ ప్రశ్నకి వెళ్ళిపోతా, నా సబ్జెక్ట్కి వెళ్ళిపోతా, ఫస్ట్ మ్యాథ్స్ చేస్తా అనుకునే వాళ్ళు 60వ ప్రశ్నకు నేను వెళ్ళిపోతా అనుకున్నారు అనుకోండి, డైరెక్ట్ మీరు 60వ ప్రశ్నకు కూడా వెళ్ళొచ్చు. ఇక్కడ చూడండి క్వశ్చన్ నెంబర్ 60 వస్తుంది. అప్పుడు ఇక్కడ సెలెక్ట్ చేసుకొని సేవ్ నెక్స్ట్ కొట్టచ్చు. ఆ సేవ్ నెక్స్ట్ కొట్టినబడి ఇక్కడ రెడ్ కలర్లో ఉన్నది గ్రీన్ కలర్లో మారిపోతుంది. మళ్ళీ 61 రెడ్ కలర్లో వచ్చింది, ఓకే. సేవ్ అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి గ్రీన్ కలర్లోకి వెళ్ళిపోయింది. ఈ విధంగా మనం ఎక్కడైనా కూడా ఏ క్వశ్చన్కైనా కూడా మనం డైరెక్ట్ ఆన్సర్ చేసుకోవచ్చు. 120వ ప్రశ్న 32వ క్వశ్చన్ 32వ ఆప్షన్ అనుకోండి, అంటే ఆప్షన్ 1 ఆన్సర్ అనుకుంటే సేవ్ అండ్ నెక్స్ట్ కొడితే ఇక్కడ మనకి ఇప్పటికీ ఎన్ని ఆన్సర్ చేసినాం అనేది కనిపిస్తుంది. 6 ఆన్సర్ చేసిరు, 4 చూడలేదు, అంటే ఆన్సర్ చేయలేదు. క్వశ్చన్ వచ్చింది కానీ ఆన్సర్ చేయలేదు. ఈ విధంగా మనకు మొత్తం 150 ప్రశ్నలు. మొత్తం 150 ప్రశ్నలు ఆప్షన్స్ పెట్టిన తర్వాత మాత్రమే ఇక్కడ సబ్మిట్ అనేది ఎనబుల్ అవుతుంది అనుకుంటా. సో మీకు అక్కడ ఉన్నటువంటి ఇన్విజిలేటర్లు ఇన్స్ట్రక్షన్ చేస్తుంటారు, వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ ఏమైనా సిస్టంలో కరెక్షన్ ఏమైనా ఉంటే, సిస్టమ్ ఏదైనా సతాయించినట్టయితే అక్కడ ఉన్నటువంటి ఇన్విజిలేటర్కి ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు దానిపై తీసుకోవాల్సిన నిర్ణయాలన్నీ కూడా వాళ్ళు తీసుకుంటారు. ఈ విధంగా అయితే మనం 150 ప్రశ్నలకు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఈ మౌస్ అయితే మెయిన్గా వాడడం రావాలి. చాలా సింపుల్గా ఇట్లా స్క్రోల్ చేయడం, ఈ క్వశ్చన్ నెంబర్ను సెలెక్ట్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ ఈ విధంగా మనం సెలెక్ట్ చేసుకొని ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుంది. ఈ మాక్ టెస్ట్కి సంబంధించి కానీ ఈ టెట్కి సంబంధించిన ఇంకే విషయాలైనా కూడా మీకు ఏ విషయాలు అడగాలనుకున్నా కూడా కామెంట్లో, ఈ వీడియో కింద కామెంట్లో ఖచ్చితంగా అడగండి. దానికి సంబంధించిన వీడియో చేసి మీకు అప్లోడ్ చేస్తా. లేకపోతే కామెంట్లోనే చిన్న ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా మీకు ఆ ఇన్ఫర్మేషన్ అందించే ప్రయత్నం చేస్తా. ఓకేనా ఫ్రెండ్స్, ఇదంతా మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇక్కడ మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సినవి ఇక్కడ ఉన్నటువంటి ఈ 4 బటన్స్, రివ్యూ అండ్ నెక్స్ట్ క్లియర్ రెస్పాన్స్. మనం ఆప్షన్ ఎంచుకున్నాం, క్లియర్ చేసుకోవాలి. ఈ ప్రీవియస్ క్వశ్చన్ 122వ క్వశ్చన్ కంటే ముందు క్వశ్చన్ కావాలంటే ప్రీవియస్. లేదు నేను 121 వెళ్ళాలంటే అక్కడ డైరెక్ట్ కూడా వెళ్ళొచ్చు. 121 అని క్వశ్చన్ నెంబర్ వచ్చేస్తే 121కి వెళ్ళిపోతుంది. ఇట్లా మనం క్వశ్చన్ ఏ క్వశ్చన్ అంటే ఆ క్వశ్చన్ సెలెక్ట్ చేసుకోవాలి. 150 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి. ఇట్లా గ్రీన్ అంటే ఏంది, రెడ్ అంటే ఏంది, బ్లూ అంటే ఏంది అనేది మీకు క్లియర్గా అర్థం కావాలి. ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే క్వశ్చన్ పేపర్ ఉంటుంది. అందరికి ఆల్ ద బెస్ట్. 2వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు ఎగ్జామ్ రాసి అందరికీ కూడా ఆల్ ద బెస్ట్ చెప్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియోని అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.